ప్రతి మండలానికి మేము ఒక అంతర్జాతీయ స్థాయి రెసిడెన్షియల్ స్కూల్ కడతాం, ప్రతి ఇదేంది స్పోర్ట్స్ యూనివర్సిటీ కడతాం. అన్నీ కొత్తవి కట్టడం కాదు. హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంని క్రీడల కోసం వాడుకుంటున్నామా లేదా? హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి లేకపోతే ఏది యూసఫ్గూడలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియాన్ని మనం వాడుకోగలుగుతున్నామా లేదా? ఎక్కడో అవతల కడితే హైదరాబాద్లో ఉన్న జనాలున్నారు, అక్కడికి పోలేరు కదా క్రీడలకు. స్థానికంగా ఉండేటువంటి ఏది ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సైక్లింగ్ స్టేడియం కట్టినాం, దాని పరిస్థితి ఏముంది? ప్రతి ఒక్కరు ప్రాథమికంగా చేసేటువంటి అయినా సరే హైదరాబాద్ మధ్యలో కొన్ని ఉండకూడదా? ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలాలన్నీ అమ్మేసుకోవడము, ఊరవతలకి ఎక్కడికో పోయి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒకటి పెడతారంట, అందులో పోయి మళ్ళీ ప్రత్యేకంగా ఒకటి పెట్టుకోవాలనా? హైదరాబాద్లో కానీ పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఉన్నటువంటి చోట క్రీడలకు ప్రోత్సాహం ఏమిస్తారు? కనీసం క్రీడలకు ఏం చేస్తారు? క్రికెట్ ఒకటి పక్కన పెట్టి వ్యక్తిగతంగా ఆడుకునేటువంటి ఆటలు ఉంటాయి అనేకమైనటువంటివి. తద్వారా వాటిని కూడా టీమ్ ప్లేయర్స్ ఆడేటువంటి కాకుండా ఇండివిజువల్ ప్లేయర్స్ ఆడేటువంటి క్రీడలు అనేకం ఉంటాయి, వాటిని ప్రోత్సహించవచ్చు కదా. ప్రోత్సహించాలంటే కోచ్లు ఉండాలి, వాటికి సంబంధించినటువంటి స్థలాలు ఉండాలి, ఆట పరికరాలు ఉండాలి, అందుకు తగ్గ వాతావరణాలు కల్పించాలి. ఏది ఉండదు. మళ్ళీ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కడతాం, అది పక్కకు పోతుంది. గత 30-40 సంవత్సరాల్లో క్రీడల కోసము హైదరాబాద్లో కానీ జిల్లాల్లో కానీ పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ కట్టినటువంటి వాటిని వాడుకుంటున్నామా? అక్కడికి క్రీడల కోసం ఎవరైనా వస్తున్నారా లేదా? కొత్త తరం పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నారా లేదా? వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి కోచ్లు కానీ వ్యవహారాలు కానీ జిమ్లు కానీ ఉన్నాయా లేదా? అవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు? ప్రతిదీ కొత్తది కట్టాలి, మా పేరు రావాలి, కొత్తది కట్టాలి, మా పేరు రావాలి. క్రీడలను ప్రోత్సహించాలంటే కొత్త యూనివర్సిటీ కట్టడం ఒకటే మార్గమా? అదొక్కటే కాదు కదా. ఆల్రెడీ ఉన్న వాటిని ఎంత సమర్థవంతంగా వాడుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని పూర్తి స్థాయిగా క్రీడలకే డెడికేట్ చేయలేరు కదా. కొంత ప్రయత్నం చేస్తారు, ఒక కొద్ది మేర పోయిన తర్వాత వాళ్ళ క్రీడల్లో మంచిగా రాణిస్తారంటే ఆ తర్వాత ఇంకో చోటికి పోతారు. కానీ చిన్న ఉన్నప్పుడే వాళ్ళు ఎవరో ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డులు ఉంటే హకీంపేటకో ఇంకెక్కడికో పోగలుగుతారా? ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేయగలుగుతారా? ఈ అంశాలపైన ప్రతిదీ కొత్తగా మండలాలలో మేము ఏదో కడతాం, స్కూళ్ళు కడతాం. స్కూల్ కట్టడం కాదు, ఉన్న స్కూళ్ళను పటిష్టవంతంగా ఏం చేయగలుగుతాం, ఉన్న క్రీడా సంస్థలను స్పోర్ట్స్ కాంప్లెక్స్లను ఎంత సమర్థవంతంగా మనం వాడుకోగలుగుతాం, అక్కడ ఎట్లాంటి సౌకర్యాలు మనం కల్పిస్తాం, కోచ్లను ఏర్పాటు చేయడం కానీ పార్ట్ టైం కోచ్లనైనా ఏర్పాటు చేయడం కానీ ఏ విధంగా చేస్తాం? అవన్నీ లేవు. హైదరాబాద్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని అయినా సరే ఫస్ట్ వాటిని డెవలప్మెంట్ చేయండి, ఉన్న వాటిని చేయండి. ఆ తర్వాత ఇంకొకటి 4వ నగరికి రై ప్రపంచంలోనే అతిపెద్ద 2 అంతస్తుల ఫ్లైఓవర్ మెట్రో, 18 కిలోమీటర్ల మేర 200 అడుగుల ప్రత్యేక రహదారి నిర్మాణం, 10 వరుసల రోడ్డు, దానిపై 6 లేదా 8 వరుసలు, వీటిపై మెట్రో రైలు, పూలింగ్ విధానంలో భూసేకరణ, కొత్త హైకోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు, మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్. ఇది చదువుతుంటే నాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సర్కార్ గుర్తొస్తుంది 2014 నుంచి 19 దాకా. అట్లనే అమరావతి మేము కడతాం, అమరావతి మేము కడతాం అని చెప్పేసి గ్రాఫిక్స్ ఏదో బాహుబలి సినిమాలో సినిమా డైరెక్టర్ని తీసుకొచ్చి ఆ గ్రాఫిక్స్ ఈ గ్రాఫిక్స్ వేసి పెద్దగా ఒక సెట్టింగ్ వేసినట్టుగా వేసేసారు, సినిమా సెట్టింగ్ లాగా. ఇది కూడా అట్లే కనిపిస్తలేదా? ఇవన్నీ ఎప్పటికీ 5 ఏళ్లలో సాధ్యమవుతుందా? ఒక్కటైనా చేయగలుగుతారా? ఇందులో కొత్త నగరికి 5 ఏళ్లలో మీరు ఎంత పెట్టుబడులు తేయగలుగుతారు? ప్రభుత్వం నుంచి ఎంత ఇవ్వగలుగుతారు? ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి? నిర్మాణం చేయగలుగుతారా 5 ఏళ్లలో? సాధ్యమే. 5 ఏళ్లలో నిర్మాణం కాదు, ఏవైతే మీరు చెప్పిరో ప్రత్యేక రహదారి, 2 అంతస్తుల ఫ్లైఓవర్ మెట్రో, 10 వరుసల రోడ్డు, 6 లేదా 8 వరుసల రోడ్డు, మెట్రో రైలు, పూలింగ్ విధానంలో భూసేకరణ, ఒక భూసేకరణ 5 ఏళ్లలో పూర్తి చేయండి. శంకుస్థాపన చేసి ఈ 5-6 మీరు పనులు చెప్పారు కదా, ఈ 5-6 పనులలో కనీసం ఒక 30% పని చేసి చూపెట్టండి. కొత్త నగరి అనుకున్నటువంటి ఏరియాలో ఒక 30% మీరు అక్కడ పని చేసి చూపెట్టండి.
నాకు తెలిసినంత వరకు ఆ కొత్త నగరి చుట్టూ ఈ నాయకులకు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా వేల ఎకరాల భూములు కొనేసి ఉంటారు బహుశా. అనుమానం అయితే ఉంటుంది. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు శాంక్షన్ అయినప్పుడు రింగ్ రోడ్డు ఎక్కడైతే వస్తుందో అక్కడ అప్పటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ భూములు కొనుక్కున్నారు, ఇండ్లు కొనుక్కున్నారు, జాగలు కొనుక్కున్నారు. అక్కడ ఉండేటువంటి స్థానిక పేదలని ఏమార్చేసారు. ఇప్పుడు కూడా అంతే. ఈ కొత్త నగరి తీసుకొచ్చేటువంటి ప్రదేశంలో భూములకు లెక్కలు వస్తాయి. ఆ చుట్టూ భూములు కూడా ఈ నాయకులకు సంబంధించినటువంటి బినామీలో లేకపోతే వాళ్ళ చుట్టాలో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ కంపెనీలో వాళ్ళకు సంబంధించినటువంటి కంపెనీలో ఇప్పటికే వందల వేల ఎకరాల భూములు కొనుక్కొని ఉంటాయి. గతంలో హైటెక్ సిటీ పేరు మీద అప్పుడున్నటువంటి ప్రభుత్వము, ఆ తర్వాత ఫైనాన్షియల్ సిటీ పేరు మీద అప్పుడున్నటువంటి సర్కారు, ఔటర్ రింగ్ రోడ్ పేరు మీద అప్పుడున్నటువంటి సర్కారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ అప్పుడున్నటువంటి సర్కారులో వాళ్ళ మనుషులే భూములు కొనుక్కున్నారా లేదా, ఇది 100%. ప్రతిదీ తీసుకొచ్చి రుజువులతో సహా ఉండదు. కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలకు తెలుసు, సాధారణ ప్రజలకు కూడా తెలుసు. ఎక్కడెక్కడ ఏ కొత్త ప్రాజెక్ట్ వస్తుందో ప్రభుత్వం ఉండేటువంటి పెద్దలకు తెలుస్తుంది. తద్వారా వాళ్ళ మనుషులందరూ కూడా అక్కడ కొనేసుకుంటారు, అయిపోతుంది. అట్లా మొత్తం బినామీలో వాళ్ళ మనుషులు ఉంటారు. ఇంకో 5-10 ఏళ్ళ దాకా వాళ్ళకు మంచిగా నడిచిపోతుంటుంది. ఇదే జరుగుతుంది. ఇదే అంశము వీళ్ళకి సరిపోతుంది.